హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో టేస్టీ అయిన నువ్వులు బెల్లంతో అయితే ఇలా లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తాను. ఇవైతే హెల్త్కి అయితే చాలా మంచివి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ప్యాన్ అయితే పెట్టి దానిలో అయితే నువ్వులు అయితే వేసుకుని అయితే బాగా అయితే ఫ్రై చేయాలి. వీటిని కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇవైతే నడుము బలానికైతే చాలా బాగా అయితే ఉపయోగపడతాయి నువ్వులు. ఇలా అయితే నువ్వులను అయితే దోరగా అంటారు కదా, అలా అయితే వేయించుకోవాలి. ఇవి వచ్చేసి నువ్వులైతే కేజీన్నర నువ్వులు అయితే తీసుకున్నాము. వీటిని అయితే ఇలాగ కొంచెం ముందైతే వేయించుకొని సగం వేయించిన తర్వాత ఇంకో సగం అయితే వేయించాను. ఇలా అయితే వేయించుకుని అయితే వీటిని అయితే పూర్తిగా చల్లార్చుకోవాలి. చూడండి, ఇప్పుడైతే వీటిని అయితే చల్లార్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత అయితే ఇవి బాగా చల్లారిన తర్వాత అయితే మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి బెల్లాన్ని కూడా తురుముకోవాలి. ఇదిగోండి, ఇదైతే 2 కేజీల బెల్లము. అయితే ఇదంతా అయితే మనకైతే పట్టదు. కేజీన్నర నువ్వులు కాబట్టి కేజీంపావు బెల్లం అయితే మనకైతే సరిపోతుంది. ఇలా అయితే బెల్లాన్ని అయితే కోరుకోవాలి. బెల్లాన్ని అయితే కోరుకుని అయితే ఈ వంతట్లోకి అయితే నువ్వులు కూడా చల్లారుతాయి కదా, మిక్సీ అయితే పట్టుకోవచ్చు. ఇందులో అయితే చూసుకుని అయితే కేజీంపావు కాడికి బెల్లాన్ని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నువ్వులు చల్లారినాయి కదా, చూడండి, ఇలా అయితే కోరుకున్నాను. నువ్వులు కూడా చల్లారిపోయి వాటిని అయితే మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ముందైతే నువ్వులు ఒక్కటైతే మిక్సీ అయితే పట్టుకోవాలి. బెల్లం వేస్తే కనుక బెల్లము అదైతే సరిగ్గా పట్టదు మిక్సీ. ఫస్ట్ ఇవైతే పొడి చేసుకున్న తర్వాత అయితే బెల్లం అయితే కలుపుకోవచ్చు. ఇలాగైతే 4 స్టెప్పుల్లో అయితే నాకైతే నువ్వులైతే మిక్సీ పట్టాను. ఇలా పట్టిన పొడినంతా ఒక గిన్నెలో అయితే వేసేసుకుని ఇప్పుడైతే బెల్లాన్ని అయితే దానిలో కలుపుకోవాలి. ఇలా బెల్లం మొత్తం అయితే దీనిలో కలుపుకున్న తర్వాత అప్పుడు దీనిలో నుంచి కొద్దిగా అయితే తీసుకుని అయితే మళ్ళీ మిక్సీ అయితే పట్టుకుంటే బెల్లము ఈ నువ్వులు కూడా బాగా అయితే కలుస్తాయి. అదే ముందుగానే నువ్వుల్లో బెల్లం వేసి కలిపేస్తే బాగా అయితే మిక్సీ పట్టదు. ఇలా అయితే వచ్చేసింది. మొత్తం బెల్లం కలిపి అయితే మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి, ఉండలు కూడా చక్కగా అవుతున్నాయి. ఇలాగా ఈ నువ్వులన్నిటిని అయితే ఇలా ఉండలు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నాకైతే ఇవి వచ్చేసి 47 ఉండలు అయితే వచ్చాయి. పెద్దవి చిన్నవి కాకుండా మీడియం సైజులో అయితే వీటిని అయితే చేశాను. ఇలా నువ్వుల ఉండలు అయితే చేసుకుని తింటే ఆడవారికి అయితే నడుముకి బలము, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఇవైతే తరచుగా తినడం వల్ల మనకైతే హెల్త్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.